మనకి మనుషులకైతే ఏ విధంగా అయితే జబ్బులు వస్తున్నాయో ఆవులలో కూడా వస్తాయి. అయితే మనకు ఏ ఆవులైతే ఎండలో తిరుగుతాయో అంటే సూర్యరశ్మి ఆవుల మీద పడుతూ ఉదయం నుంచి మనకు ఉదయం మనం ఏవైతే సూర్యోదయం అప్పుడు మనకు వచ్చే ఎండ చాలా మంచిది. సో సూర్యోదయంలో అప్పుడు ఉన్న మన ఆవులన్నీ సూర్యోదయంలో బయటనే తిరుగుతుంటాయి. సో బయట తిరిగి ఉండడం వల్ల వాటికి వాస్తవానికి 90% రోగాలు రావు. ఒకవేళ వస్తే ఏదైనా గాయమైంది అనుకున్నాం, సపోజ్ ఎక్కడో ఒక చోట గాయం అయితే మనం ఏం చేస్తామంటే దానికి బంతి ఆకులు దొరుకుతుంది. మనకు బంతి పువ్వులు ఉన్నప్పుడు బంతి పువ్వులు లేదా బంతి ఆకులు వీటిని కొంచెం తీసుకొని వాటిని ముద్దగా నూరి దాంట్లో పసుపు, వెన్న, ఇంకా కలబంద దొరికితే కలబంద గుజ్జు కలిపి మనం ఆ గాయానికి పూస్తే తొందరగా మానిపోతుంది. ఇది ఒకటి. ఇంకోటి పొదుగు వాపు వస్తుంది. మనకు వాస్తవానికి ఎక్కువ పాలిచ్చే ఆవులకి పొదుగు వాపు వస్తుంది. పొదుగు వాపు రాకుండా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అంటే ఎప్పుడైతే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయో వాస్తవానికి తిరిగి వచ్చే ఆవులకి దూడ తాగుతున్నప్పుడు ఎక్కువ సమస్యలు రావు. దూడ తాగకుండా కొన్ని వదిలేసినప్పుడు ప్రధానమైన సమస్య ఎవరైనా గిరావు తీసుకోవాలనగానే భయపడేది ఎందుకోసం అంటే పాలు ఎక్కువ ఇస్తాయి. ఒక 3 లీటర్లు ఇచ్చే ఆవులు సహజం, 4 లీటర్లు 3 అంటే ఒక్క రోజుకి 8 లీటర్లు ఇచ్చేది కామన్గా ఇస్తాయి. కొన్ని ఎక్కువ ఇస్తాయి. అప్పుడు ఏంటంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకు పొదుగువాపు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికోసం ఏంటంటే ఎప్పుడు పొదుగు మనం పాలు పిండిన తర్వాత మన కలబంద దొరుకుతుంది కదా, కలబంద గుజ్జుని పొదుగుకు నీట్గా రుద్దాలి దూడ తాగేసిన తర్వాత. సో అది చేసుకోవాలి. అప్పుడప్పుడు మనము వెన్న, పసుపు అది కలిపి కూడా మనము పూయడం వల్ల పొదుగువాపు వచ్చే సమస్య చాలా వరకు తక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మనం హోమియోలోకి వెళ్ళిపోతాము. కొన్ని రకాల మెడిసిన్ ఉన్నాయి. అది ఒక్క మెడిసిన్ నానా రకాలు ఉపయోగపడతారు కాబట్టి ఆ సమయాన్ని బట్టి మనం హోమియో మెడిసిన్ కూడా వాడతాము. ఇంకోటి మస్టికేర్ అనే ఒక ట్యూబ్ దొరుకుతుందండి మనకు, ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఇది. సో ఆ ట్యూబ్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఓన్లీ ఆ ఒక ట్యూబ్ తోటి మనం కంట్రోల్ చేసుకోవచ్చు కొన్ని రకాల వాటికి. సో అది వేరే సబ్జెక్టు. ఆయుర్వేదిక్ సంబంధించి ఆవులకి మెడిసిన్ ఎలా ఇస్తారు అనేది మన దగ్గరకు అయితే మేజర్గా ప్రాబ్లమ్స్ అటువంటివి రాలేవు. డెలివరీ టైంలో డెలివరీస్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడున్న మన తెలుగు రాష్ట్రాలలో కొంచెం డెలివరీలు చేసే వాళ్ళు తక్కువ అనమాట. కానీ మన దగ్గర పనిచేసే పిల్లలు అంటే మన గోమాతలను సేవ చేసే వాళ్ళు ఏంటంటే యూపీ వాళ్ళు, ఎంపీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆవుల మధ్యలో ఉంటారు. వాళ్ళకు పొలాలు దూరంలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎటువంటి ఆవులకు ఇబ్బందులు ఉన్నా వాళ్ళు డెలివరీలు కూడా చేయగలరు.